సార్ నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము బేగంపేట నుంచి వచ్చామండి. ఇప్పుడు అమ్మవారు అట్లా ఉజ్జయిని మహంకాళి, ఇప్పుడు సికింద్రాబాద్ కదా ఇది, ఉజ్జయిని మహంకాళి ఉంది. అట్లా ఉజ్జయిని అంటే పేరు ఎలా వచ్చిందో తెలుసా మీకు? తెలుసండి. చెప్పండి దానికోసం మీరు. మన అప్పయ్య ముదిరాజు గారు మిలిటరీలో పనిచేసేటప్పుడు అక్కడ మధ్యప్రదేశ్ ట్రాన్స్ఫర్ అయ్యాడు. అయితే అక్కడ ఆయనకు తెలిసింది ఇక్కడ సికింద్రాబాద్లో కలరా వచ్చి అందరు బాధపడుతున్నారు, చనిపోతున్నారు అని చెప్పేసి, అయితే ఆయన ఉజ్జయిని నుంచి ఇక్కడికి వచ్చేసి అమ్మవారిని ఇక్కడ స్థాపించి ఇక్కడ ఉజ్జయిని మహంకాళి అని పేరు పెట్టేసి అప్పుడు కలరా అందరికి తగ్గనే ఆయన మళ్ళీ విగ్రహం తయారు చేయించి ఇక్కడ పెట్టాడండి, స్థాపించాడు. అప్పటి నుంచి ఇక్కడ ఉజ్జయిని మహంకాళి అని టెంపుల్ స్థాపించబడేది, పేరు వచ్చేసింది. ఇంకా ఆషాఢ మాసంలో ఇంకా బోనాలు తీస్తున్నారు. శ్రావణ మాసం వాళ్ళు శ్రావణ మాసంలో బోనాలు తీస్తారు. ఇంకా అందరికీ చల్లగా చూస్తుంది అమ్మవారు అని. పెళ్ళిళ్ళు అంటే పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతున్నాయి, పిల్లలు కాని వాళ్ళకి పిల్లలు అవుతున్నారు. అన్నీ సక్రమ కష్టాలన్నీ తీరుస్తుంది అమ్మవారు. ప్రతిసారి మేము వస్తాము ఇక్కడికి, వడి బియ్యం సమర్పించుకుంటాము. జై మహంకాళమ్మకి జై, ఉజ్జయిని మహంకాళికి జై.